తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చూడు మధు, శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు ఫేస్లో సిగ్గు సంతోషం ఉండాలి, టెన్షన్ కాదు. అర్థమైందా అక్క? నాకు తెలుసులే. దమయంతి, ముహూర్తం టైం అవుతుంది, పంపించవే. లోపల నీకోసం తేజ ఎదురు చూస్తూ ఉంటాడు, రామ్మా. అక్క, ఈ రాత్రి నీ జీవితంలో మరుపురాని రాత్రి అవుతుంది. వెళ్ళక్క, వెళ్ళు వెళ్ళు. రామ్మా మధు. సింధు, మధు పొగరంతా ఈ రాత్రికి దిగిపోతుంది చూడవే. దిగాలి భాగ్యం. సంసార సౌఖ్యంలోకి మధు ఎంత లోతుగా దిగితే అంత మంచిది. అప్పుడైనా పాడు ఆలోచనలు కాస్త తగ్గుతాయి భాగ్యం. సరే సరే పద. మధు, నీకివన్నీ నచ్చవని నాకు తెలుసు మధు. కానీ ఏం చేస్తాం, ఇంట్లో బామ్మ అమ్మ నీ శోభనం జరగాల్సిందే అని ఫోర్స్ చేస్తే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? కాన్బట్ పొజిషన్లో కాదనలేకపోయానంతే. నాకు మాత్రం నీతో సంతోషంగా గడపాలని ఉండదా తేజ? కానీ ఇదంతా ఎందుకు వద్దంటున్నాను? నీ గురించే కదా. మన ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి నిన్ను ఈ ఇంట్లో మళ్ళీ అందరూ గౌరవించే పొజిషన్లో ఉంచాలని కదా నా ఆశ. కనీసం అది నువ్వైనా అర్థం చేసుకోలేదే తేజ? అర్థం చేసుకున్నాను కాబట్టే ఇప్పటి వరకు నీ మాటకి ఎదురు చెప్పడం లేదు మధు. సరేలే, ఓకే వదిలే. నువ్వేం తినలేదని బామ్మ చెప్పింది. కనీసం ఈ పాలైనా తాగు మధు. సింధు ఈ పాలలో ఏమైనా కలిపిందా ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? తేజ, అది అది ముందు నువ్వు తాగు. అలాగే మధు. తేజ నార్మల్ గానే ఉన్నాడు అంటే ఈ పాలల్లో ఏం కలపలేదన్నమాట. తీసుకో మధు. గుడ్ నైట్ తేజ, నాకు నిద్ర వస్తుంది. మధు మధు, నా కోసం ఒక చిన్న పని చేస్తావా ప్లీజ్? ఏంటది? రేపు మార్నింగ్ నువ్వు లేచాక పూలు నలుపుకొని పొట్టు చెరుపుకొని బయటికి వెళ్ళు. అప్పుడైనా మనకు శోభనం జరిగిందని ఇంట్లో వాళ్ళైనా ఫీల్ అవుతారు. ప్లీజ్. సరే అలాగే. గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది.
నాలో ఏదేదో అవుతుంది. ఉద్వేగంతో నా మనసు ఊగిపోతుందేంటి? కంట్రోల్ రా తేజ, వద్దురా. మధుకిష్టముండదు. కంట్రోల్ కంట్రోల్ రా. గుండె ఏంటి ఇంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది? ఏమైంది? నాకు తెలియకుండా నాలో ఏదో జరుగుతుంది. అంటే రాత్రి మా శోభన జరిగిపోయిందా? ఏమైంది తేజ? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఏడవాల్సింది నేను కదా. అయ్యయ్యో మధు, నాకేం తెలీదు మధు. నేనేం చేయలేదు మధు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాకు ఏమీ తెలీదని మూల కూర్చొని ఏడుస్తున్నావా? నువ్వు అబద్ధం చెప్పకు తేజ, నిజం చెప్పు. రాత్రి నువ్వు నన్ను బలవంతంగా